లీసా అనే అమ్మాయి ఒక రోజు ఎడారి ప్రదేశంలో బాతుగుడ్లు దొంగనం చేయడానికి బాతులా వేషం వేసుకుని వెళ్తుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ వచ్చేసి బాతుగుడ్లు దొంగనం చేయడానికి తుప్పల చోట్ల వస్తాడు. ఆ బాతుకైతే ఎలాంటి డౌట్ కూడా రాదు. అప్పుడే మనోడు అక్కడి నుంచి చాలా వేగంగా వచ్చి ఒక గుడ్డుని తీసుకుని ఊపైతే పట్టుకెళ్లిపోతూ ఉంటాడు. ఆ బాతుకి డౌట్ రావడంతో మనోడైతే వెంబడిస్తూ ఉంటుంది. ఇంక ఈ అమ్మాయి కూడా ఏం చేయలేకపోతుంది. ఇంకా ఫైనల్ గా తనకు దొరికిన గుడ్డుని చాలా ఫాస్ట్ గా పట్టుకెళ్లిపోతూ ఉంటాడు. ఆ బాతు వచ్చేసి తనకన్నా వేగంగా పరిగెడుతుంది. కానీ మనోడు భయంతో చాలా వేగంగా పరిగెట్టి అక్కడుండే తుప్పలకైతే దూరేస్తాడు. ఈ బాతు అతని కన్నా తెలివైనది. తుప్పల చుట్టూ తిరిగి వెళ్లి ఆ ఎదరైతే ఉంటుంది. మనోడు అక్కడికి రాగానే బాతు అయితే తన ముందు కనిపిస్తుంది. అలా ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు ఒక కర్ర తగిలి కింద ఎత్తైతే పగిలిపోతుంది. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఒక టైగర్ కనిపిస్తుంది. దాంతో మనోడు వచ్చేసి చాలా వేగంగా వెళ్లి ఆ బాతు దగ్గరే ఉండిపోతాడు. ఇంకేం చేయాలో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. బాతు తన చంపేయబోయే సమయంలో అప్పుడే ఒక కోతి గుడ్ల దగ్గరికి వచ్చి గుడ్లనైతే దొంగతనం చేస్తుంది. ఇంకా దాంతో గుడ్డును పట్టుకొని పోతున్నానని బాతు వచ్చేసి తన కోతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా బాతు రావడంతో కోతి పారిపోతుంది. ఇంకా మనోడు ఫైనల్ గా బాతు గుడ్ని దొంగతనం చేసి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్లిపోతాడు.